తిరుపతి రూరల్ సాయినగర్ పంచాయతీ జయనగర్లో నివాసాల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ గత 3 నెలలుగా స్థానిక ప్రజలు ఉద్యమిస్తున్న విషయం విదితమే. ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో సాయినగర్ సర్పంచ్ డివి రమణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. స్పందించండి. ఈ ప్రభుత్వం మేరకు చిత్తూరు ఎక్సైజ్ అధికారి సుబ్రహ్మణ్యంను విచారణ అధికారిగా నియమించారు. చట్టం ఇక్కడే ఉంది సార్, రాజ్యాంగబద్ధంగా ఉంటాం సార్. మొన్న కోర్టు కూడా చెప్పింది, మేము ఏదన్నా నిర్ణయం తప్పు చేస్తామని మీరు వ్యతిరేకించని చెప్పి తీర్పిచ్చింది సార్. మీరు కూడా చూసారు, మీరు మాట్లాడుతున్నారు. మీరు తప్పుని చెప్పడంలా మా ఏరియాలో మాకు వస్తుంటున్నాం అనుకోండి, ఏడన్నా కట్టండి, మేము సహకరిస్తాం. రిమాండ్లో పెట్టండి, సహకరిస్తాం. లేదనుకుంటే ఇంక వదిలేద్దాం సార్. మేము అన్ని చెప్పాలి, సీఎం గారిని అడిగాం, పర్మిషన్ అడిగాం. ఇలా మేము ఇక్కడే టెంట్ చేసి కూర్చుంటాము, మేము ఆర్డర్ చేస్తాం సార్. ఇది మాత్రం ఖచ్చితంగా చెల్లుతుంది. నేను ఎవరి వాళ్ళకి మనం షాప్ నిర్వహణ నా స్నేహితులు దాదాపు నాకు వాళ్ళ మీద వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. మా ఊళ్ళో సవారు కంట్రోల్ పెట్టుకోండి. లేకపోతే ఇక్కడే టెంట్ చేసి కూర్చుంటాము. 100% సార్ నేను పర్మిషన్ అడుగుతున్నాను. పర్మిషన్ ఇవ్వకపోయినా కొద్ది రోజులు ఇక్కడే టెంట్ చేసుకుంటాం. మా ప్లేస్ మా వాళ్ళు ఆడే వచ్చి వస్తాం సార్. ఎక్కకపోయినా మాత్రం మా నిర్ణయం ఇంతే సార్. మేము ప్రజల కోసం సార్, మేము ఇంకోటి కాదండి సార్. మీరు ఎందుకంటే గ్రూప్ 1 ఆఫీసరు, తమకు అన్నీ తెలుసు సార్. మీరు వస్తున్నారంటే సంస్కారం కొడుతున్నారు, ఆశపడుతున్నాం సార్. మేము మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పకుండా చెప్పండి. ఈ టైం ఏం చేసేది ఎవరు మమ్మల్ని తప్పుంటే చెప్పమంటున్నారు. తెలియజేయండి సార్, తమకు తెలియజేయండి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమ చెప్పాలి సార్, 10 వరకు మాట్లాడారు. అప్పటి వరకు అయినా తమరు ఎవరైనా ఓటు తీసేయమంటే వాళ్ళు మీరు నిర్ణయం మాత్రం మీరు చూపించామో ఉంచారంటే ఓటు చెప్పండి. కౌంటర్లో నేనే కౌంటర్ వేయాలి. పబ్లిక్ ఫైల్ అంతా ఉంది కదా సార్. అది డోర్ స్టెప్లోనే ఉండాల్సిన కొద్దిగా అవసరం. ఎవరికి ఇబ్బంది అందుకు 24 గంటలు లేడీకి వెళ్తూ ఉంటారు. ఇక్కడే లేడీస్ బ్రాంచ్ పబ్లిక్ 150 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్లో 10-20 మంది ఉంటారు. మొత్తం 24 గాంధీ షాప్ వద్దలు కూడా చేరబెట్టండి. గాంధీ షాప్ వద్దని గ్రామం అంతా కూడా మా గ్రామ పంచాయతీలో ఎలాంటి మద్యం షాప్ వద్దనేసి జనావాసాల మధ్య వద్దనేసి బయట పెట్టుకొని మేము వద్దని, కానీ గ్రామంలో మాత్రం గాంధీ షాప్ వద్దని గ్రామస్తులందరూ కూడా గ్రామ సభలో కూడా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మరి ఇప్పుడే